అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచే మొక్కలు నాటడం కావచ్చు, రక్తదాన శిబిరాలతో పాటు వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కేకులు ఒకరికొకరు తినిపించుకోవడం జరుగుతుంది. మనతో పాటు చెప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ఉన్నారు. వీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అయితే కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్నారు. ఇంకా ఏం చెప్తారు ఈరోజు అయితే? ముఖ్యంగా ఆర్టీవీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అందరి పక్షాన మా రామన్నకు, కేటీఆర్ గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు. మా నియోజకవర్గ వ్యాప్తంగా మరి చెట్లు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేదలకి పండ్ల పంపిణీ చేయడం, రోగులకు పండ్ల పంపిణీ చేయడం, చెట్లు నాటడం, వివిధ కార్యక్రమ రూపాలలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్లనే బంద్ చేసినటువంటి ఈ దౌర్భాగ్యపు దరిద్రపు పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. గతంలో కేసీఆర్ కిట్ ద్వారా మరి ఆ పేదింటి ఆడబిడ్డకు బాబో పాపనో పుడితే మరి ఆనాడు కేసీఆర్ గారు 11,000 రూపాయలు ఇచ్చి, ఆ అమ్మాయి అయితే 12,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండి డెలివరీ ఉచితంగా డెలివరీ సర్కారు దవాఖానాలో డెలివరీ చేసి, అదే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత విఫలమైందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కానీ ఆనాడు మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొందినటువంటి కేసీఆర్ కిట్ లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా బిడ్డలను కన్నటువంటి ఏడాది సందర్భంలో జరుగుతున్నటువంటి పుట్టినటువంటి బిడ్డలకు మాకెందుకు కేసీఆర్ కిట్ రాలేదు, మాకు కూడా కేసీఆర్ కిట్ కావాలని ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఉన్న కారణం చేత మరి వాళ్ళ కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా మరి కేటీఆర్ గారే స్వయంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా వారికి అందజేయాలి, వాళ్ళకు ఒక చిరునవ్వును అందించే విధంగా కేసీఆర్ కిట్ను కూడా అందజేయండి అని చెప్పి వారి పిలుపు మేరకు ఇవాళ మా నియోజకవర్గంలో బోయినపల్లి మండలంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కూడా వెళ్ళి కేసీఆర్ కిట్ అందజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారికి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పండి, మా కుటుంబం తరఫున మేము రుణపడి ఉంటాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొద్దు నిద్రపోతున్నటువంటి ఓ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కిట్ అనేటువంటిది ఒక పేరు నీకు ఇష్టం లేకపోతే ఆ పేరుకి ఇంకేదైనా పేరు పెట్టి అయినా ఆ పేద ప్రజలకు ఆ పసిపిల్లలు ఏమన్యాయం చేశారు, ఆ పసిపిల్లలు ఏమన్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు. కనుక పేరు చేంజ్ చేస్తే చేంజ్ చేసుకో, కానీ ఆ కేసీఆర్ కిట్ అనేది అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ గారు అందించినటువంటి కేసీఆర్ కిట్లకు మా నియోజకవర్గానికి బోయినపల్లి మండలానికి ప్రతి గ్రామానికి వందలాది కేసీఆర్ కిట్లు అందించినటువంటి మీ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా నియోజకవర్గ ప్రజల తర్వాత ఆ పేరెంట్స్ పక్షాన కూడా తెలియజేస్తారు. చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు సాదర స్వాగతాలు పలుకుతున్నారు, నుదుటిన తిలకాలతో అయితే ఆహ్వానిస్తున్నారు, చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తారంటే మహిళలు నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మహిళల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తున్నది. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు ఉంటే మాకు ఎంత గొప్పగా ఈ కేసీఆర్ కిట్ వస్తుండేనో, గతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలవుతుండే, రైతు బంధు బంద్ అయింది, అన్నీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల స్కీమ్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారు సల్లగుండా వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఓకే అండి, ప్రస్తుతం మనతో పాడైతే సుంకె రవిశంకర్ మాజీ శాసనసభ్యులు చెప్పదండి నియోజకవర్గం సంబంధించి మాట్లాడడం జరిగింది. పలు మహిళలు చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మాకైతే కేసీఆర్ కిట్లు పంపిణీ చేయాలి, వీలైతే పేరు మార్చి పంపిణీ చేసినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడైతే పంపిణీ చేయాలంటూ వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది కేసీఆర్ కిట్లు తీసుకున్న మహిళలు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు కేసీఆర్ కిట్ అయితే తీసుకోవడం జరిగింది? ఇవాళ కేటీఆర్ బర్త్డేని పురస్కరించుకొని అయితే మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అయితే మీకు అయితే అందజేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే వస్తాయా రావా అని మేము కొంచెం ఇట్లా అనిపించేది మాకు. ఫస్ట్ హాస్పిటల్లో మేము అడిగినాం, వాళ్ళని అడిగితే ఇప్పుడు ఇస్తలేరు, అప్పుడు వచ్చినాయి అమ్మ ఇప్పుడు రావడం లేదని చెప్పారు. అంటే కొంచెం బాధగా అనిపించింది, ఎందుకంటే ఇవరకు వచ్చినాయి కదా, మా పాపకి వచ్చినాయి, మా తమ్ముని వాళ్ళ పాపకి అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఇవ్వలేరు కదా అన్నట్టుగా బాధగా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ ఉంటే ఇచ్చేవాడు, ఇప్పుడు తను లేడు కాబట్టి ఇస్తలేరు అన్నట్టుగా మాకు అనిపించేది. కానీ ఇప్పుడు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. చూసారా ఇప్పుడు దానిలో ఏమేమి ఉన్నాయో చూసారా మీరు? ఇంకా ఓపెన్ చేసినాం, ఒకటి ఓపెన్ చేస్తే ఇట్లా పాపకి ఆడుకోవడం, బాబుకి ఇట్లా ఆడుకోవడానికి అవి వచ్చినాయి. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా?
హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది. అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ కిట్ ప్రతి హాస్పిటల్లో ప్రతి ఆడబిడ్డ డెలివరీ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్తో పాటు 1300 అందజేశారు. 13,000 ప్రతి ఒక్కరికి అందజేశారు. ఇప్పుడు ఏంటంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లాంటి ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మన కేసీఆర్ కిట్ అనేది ఇవ్వటం లేదు. ఈ 13,000 అయితే ఏమున్నాయి అమౌంట్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే చాలా బాధ ఉంది ప్రతి ఒక్క ఆడబిడ్డకి. కేసీఆర్ ఎప్పటికైనా అదే ప్రభుత్వం ఉండాలని అందరం అనుకుంటున్నాం. కేసీఆర్ కిట్టు మన కేటీఆర్ బర్త్డే సందర్భంగా మనకి కేటీఆర్ కిట్ ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు అయితే కేసీఆర్ కిట్ తీసుకున్న మహిళలు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే చూడడం జరుగుతుంది. తల్లి బిడ్డల ఆరోగ్యానికి బీఆర్ఎస్ భరోసా, ప్రజా సంక్షేమమే మొదటి ప్రాధాన్యత, కేసీఆర్ కిట్ అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అంటూ కేసీఆర్ కిట్ అయితే కొంతమంది మహిళలకైతే అందజేయడం జరిగింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇటువంటి కార్యక్రమాలు అయితే తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి అదే అందజేయాలి అంటూ మహిళలు కోరుకుంటున్న పరిస్థితి మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.